నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు వైఆర్ఈ వ్లాగ్స్. మా భోగి పండుగ సందళ్ళు అయితే మొదలైపోయినాయండి. మీరు ఎలా చేసుకున్నారు? ముందు రోజు నైటేనండి భోగి మంట కోసం పెద్ద పెద్ద దొంగలు తీసుకొస్తారు. ఎందుకంటే మా నాన్నగారు ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు చాలామంది భోగి మంటల విశేషత గురించి తెలిసి. కానీ మా చిన్నప్పటి నుంచి కూడా వేసేవారు మా నాన్నగారు అయితే. ఇదివరకు అంతమంది వేసేవారు కదా, తక్కువ మంది వేసేవారు. స్ట్రీట్లో ఒకళ్ళు వేస్తే ఆ ఒక్కళ్ళ దగ్గరే అందరూ కూర్చోవడం, దాని మీద నీటి బిందెలతో నీళ్లు కాసుకోవడం గట్రా చేసేవారు. ఇప్పుడు ఎవరి మంట వాళ్ళే ప్రతి ఇంటి దగ్గర వేసేస్తున్నారు. అలా వేస్తున్నారు కానీ మంచిదండి. మా నాన్నగారు ప్రకారం ఏంటంటే వేసిన భోగి మంట 3 రోజులు మండాలి అని ఆయన అంటూ ఉంటారనమాట. అలాగే పెద్ద పెద్ద దొంగలు తీసుకొస్తారు. ఇంకా ఈ మధ్యన తేలేక కొంచెం సైజు తగ్గుతున్నాయి, కానీ పెద్ద పెద్ద దొంగలు తీసుకొచ్చేవారు. ఇదిగోండి ఇప్పుడు కూడా చూసారా, చెట్లు లేపిని. భోగి పండగ సంక్రాంతి పండుగ వస్తుందంటే వీలైనన్ని పక్కన ఉంచుతారండి. ఇలా పలానా టైంకి ఉపయోగపడతాయని చెప్పి పక్కన ఉంచేవారు. అలా తీసుకొస్తారనమాట. ముందు రోజే తీసుకొచ్చి రెడీ చేస్తారు. ఈ లోపు మా చెల్లెలి గారు అబ్బాయి వాడి హడావిడి, తాతయ్య నేను పెడతాను అని. పిల్లలతోనే కదండి సందడి మొత్తం ఉంటుంది. వీళ్ళు నైట్ మొత్తం ఏర్పాటు చేసేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత మంట వెలిగిస్తారనమాట మర్నాడు మార్నింగ్. ఇది 1 వీక్ ముందండి. స్వచ్ఛమైన ఆవు పేడతో చేసే పిడకలండి. భోగి మంట వెలిగించిన తర్వాత పొద్దున్నే స్నానాలు చేసి కాసేపు భోగి మంట దగ్గర కూర్చుంటాం కదా, తెల్లవారుజామున కూర్చుని స్నానాలు చేసిన తర్వాత దాంట్లో పిడకల దండ కింద కట్టి, స్వచ్ఛమైన ఆవు పిడకలేనండి, దాంట్లో ఏమీ మిక్స్ చేయరు. అంటే కొంతమంది ఓకా చుట్టూ అంటారు కదా, అవి మిక్స్ చేయరు. అవి మాత్రమే వేసి దండ కింద గుచ్చి భోగి మంటల్లో వేస్తారు. అది ఆ భోగి పిడకలు, ఆవు భోగి పిడకల నుంచి వచ్చే స్మోకు మంచిదంటండి. ఇదంతా మనకి ఎప్పుడో జరిగిన ఈ మొత్తం మనం ఫాలో అయ్యే ప్రాసెస్ అంతా ప్రతిదాని వెనక ఒక సైంటిఫికల్ థియరీ ఉంటుందండి నిజంగా. అందులో మనకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు. కానీ ఈ స్మోక్ వల్ల హెల్త్కి మంచిదని చెప్పి అప్పట్లో ఇటువంటి సిస్టమ్స్ ఉండేవి అనుకుంటా. ఇప్పుడు మనకు తెలుస్తుంది, మొత్తం మనం కూడా అప్డేట్ అవుతున్నాం కదా, అలా తెలుస్తుంది అనమాట. మా అమ్మల ఉండలా చేస్తే నేను పక్కన ఇలా పిడకల్లా వేస్తున్నానండి. ఎంత వయ్యారంగా శోధనంగా వేస్తున్నానని అనుకోవద్దు. మళ్ళీ పిల్లలకి భోజనం అది పెట్టాలి కదండి, చెయ్యది స్మెల్ వస్తే ఎంత కడిగినా స్మెల్ వస్తుందండి లైట్గా. మళ్ళీ పిల్లలు ఇష్టపడరని చెప్పి ఇలా వేసాను అనమాట. మా అమ్మ శుభ్రంగా దాన్ని ఉండలా చేసేస్తే నేను పేపర్ మీద ఇలా వేసాను. ఇదివరకు పొలంలోనే వేసేసేవారండి మా నాన్నగారు. కానీ ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేయండి మేము వేసుకుంటాంలే అన్నామని చెప్పి ఇంటికి తీసుకొచ్చారనమాట. మా అమ్మలు చేస్తుంటే ఇలా చేసాము. 2 రోజులు తొందరగానే డ్రై అయిపోయినాయి. ఈ పిడకలన్నింటినీ ఎండిపోయిన తర్వాత దండ కింద గుచ్చుతారు. నేను ఇలా చేస్తుంటే మా పాప వచ్చి వాటిని డోనట్ అంటుంది. రౌండ్గా అందంగా ఉన్నాయి కదా, అందుకే డోనట్ అంటుంది. డోనట్ కాదమ్మా, ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి, తెలియదు అనమాట. నెక్స్ట్ టైంకి తెలిసిపోతుంది ఇలా ఏంటనేది. అందుకనే ఆ తర్వాత ఇదిగోండి తెల్లవారేసరికి కింద చీకటితోటే వెలిగించేస్తారండి. చీకటితోటి వెలిగించిన తర్వాత తెల్లవారేసరికి ఇదిగోండి మా నాన్నగారు వెలిగించేసిన తర్వాత కాసేపు కూర్చుని స్నానాలు అవి చేసిన తర్వాత వేసుకుంటామండి భోగి మంట. తొందరగా పిల్లలకి స్నానాలు అవి చేయించేసి మేము చేసి అప్పుడు ఆ భోగి పిడకల్ని దండల్లో గుచ్చుకుని వేసుకుంటాం. అది మన ఇష్టం అండి. మనకి ఉండే అవైలబిలిటీని బట్టి ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. లేవనుకోండి 5, 9 అలా, అది మనం ఫాలో అయ్యే పద్ధతేనండి. అది ఏముంది దాంట్లో పెద్ద విశేషమే లేదు కదా. మేము కావాల్సిన వరకు మేము వాడుకుంటాము. ఎవరికైనా కావాలన్నా కూడా ఇస్తామండి. ఎక్కువగానే వేస్తారు మా నాన్నగారు. మేము వేసినే మన ఇంటి దగ్గర వేసినా సరే మళ్ళీ ఇంటి దగ్గర అటువంటి 3-4 బకెట్లు పొలంలోనే వేసేసారంట. ఇంకెవరన్నా అడిగితే ఇవ్వచ్చు కదా, అందరూ వేసుకోవడం ఛాన్స్ ఉండదు, అందరికీ ఛాన్స్ ఉండదు కదా, మనం ఒక్కళ్ళే వేస్ట్ చేస్తూ యూజ్ చేసుకోవడం ఎందుకు, అదనమాట. అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా భోగి పండుగ రోజు అట్టేసరన్నం వండుకుంటామండి. అట్టేసరన్నము, బెల్లము, దీంట్లో కరగపెట్టిన నెయ్యి, పచ్చిపులుసు. అట్టేసరన్నం అంటేనే పచ్చిపులుసు కాంబినేషన్ కదా అది. ఇంకా పెరుగండి. పెరుగు మాకు ఇక్కడ తోడుకోక మేము ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఇదిగోండి అక్కడ భోగి మంటలు అయిపోయిన తర్వాత హరిదాస్ గారు వస్తారు కదా, హరిదాస్ గారు వచ్చారు, పిల్లలు బియ్యం వేసేసారు. తర్వాత ఈరోజు ఆదివారం కదండి, ఇది నిన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మీకు ఎంతవరకు తెలుసండి? ఈ మధ్యన కాదు, మేము 4 years బ్యాక్ ఒకసారి వెళ్ళాము. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదండి. ఇప్పుడు చూస్తే లైన్ అంతా తెలుసా, ఇక్కడ ముందు దీపం వెలిగించుకుని 7 ప్రదక్షిణలు చేస్తారండి. 7 వారాలు వస్తామని మొక్కుకుంటారు. 7 వారాలు మన కోరికలన్నీ నెరవేరుతాయని బాగా ప్రతీక అనమాట. ఇందాక నేను చూపించిన లైన్ మొత్తం ఇదివరకు మామూలుగా ఉండేది. ఇప్పుడు గుడి బయట నుంచి 6 బయట నుంచి ఎక్కడి నుంచో పెట్టారండి లైన్ మొత్తం. ఇది శనివారం అండి. శనివారం తెల్లవారుజామున 3 గంటలకి చూసారా అసలు ఎంత రష్ ఉందో. నిజంగా చాలా ఫేమస్ అండి. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి ఫ్లైట్లో వచ్చి ఆ రోజు దర్శనం చేసుకుని, అంటే శనివారం మొక్కుంటారు కదా, వచ్చి వెళ్తూ ఉంటారంట. ఇదిగోండి తెల్లారిపోయింది. మొత్తం గుడి లుకింగ్ అయితే ఇది.
ఈరోజు భోగి పండుగ గురించి మొత్తం పువ్వులతో అలంకారం చేశారండి. మేము 4-5 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడైతే ఇంతలా లేదండి. నాపరాళ్ళు దిగిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చాలా బాగుందండి, నిజంగా చాలా డెవలప్ అయిపోయింది. చాలా అసలు శనివారం అయితే ఎంత రష్, ఇప్పుడు ఇది ఎండెక్కిపోయింది కాబట్టి కొంచెం రష్ అయితే తగ్గిపోయింది అనమాట. ఇక్కడే గోదాదేవి కళ్యాణం చేస్తారు కదండి. భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం చేస్తారు. పెళ్లి కాని వాళ్ళ చేత ఈ గోదాదేవి కళ్యాణం జరిపించుకుంటే చాలా మంచిదండి, తొందరగా పెళ్ళి అవుతుందని చెప్తూ ఉంటారనమాట. దానికోసం గోదాదేవి కళ్యాణం కోసం ఇలా మండపం అలంకరించారు. ఇది సాటర్డే కదండి, సండే గోదాదేవి కళ్యాణం చేస్తారనమాట. ముందే మొత్తం వీళ్ళంతా అలంకరించారు. ఎంత అందంగా అలంకరించారోనండి, నిజంగా స్వామివారి కళ్యాణంలో లేదు, మామూలు మండపం పెళ్లి మండపం అన్నట్టుంది. అంత అందంగా అలంకరించారు. చూసా మధ్యలో ఫ్రూట్స్ కూడా కట్టారండి. ఫ్రూట్స్, యాపిల్స్, ఆరెంజెస్ కట్టారు. మొత్తం ఫ్లవర్స్ తోటి గోపురంలో కట్టి అసలు ఎంత బాగుందో మండపం, చిన్నగా చాలా బాగుందండి. చాలామంది ఫోటోలు తీసుకునే వాళ్ళు కట్ట ఫోటోలు తీసుకుంటున్నారనమాట. మీకు తెలుసండి వాడపల్లి గురించి, ఒకసారి తెలుసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇది చిన్న తిరుపతి అండి. చిన్న తిరుపతి మేము వెళ్ళలేదు, మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వీడియో పంపిస్తే నేను మీకు ఇందులో షేర్ చేస్తున్నాను అనమాట. ఇది తూర్పు దక్షిణ మొత్తం 4 ద్వారాలు, 4 వైపుల ద్వారాలు ఉంటాయి. మీకు తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. ఇది దక్షిణ ద్వారం వైపు అండి. కింద ఇది వరకు ఇక్కడే కొండ కింద తలనీలాలు అవి ఇవ్వడానికి ఉండేది, ఇక్కడే అన్నదానం అది ఉండేదండి. ఇప్పుడు మొత్తం మార్చేశారు. చిన్న తిరుపతి కూడా సంవత్సరం డెవలప్ అయిపోతుంది. అసలు ఇదివరకే డెవలప్ నిజంగా, ఇప్పుడు ఉండగా కూడా చాలా పెద్దగా అయిపోతుంది. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొక్కులు తీర్చుకోవడానికి వేరే ప్లేస్ మార్చేశారు, ప్రసాదాలకు వేరే ప్లేస్ మార్చేశారు. మొత్తం అంటే కొంచెం వచ్చే జనానికి వీలుగా అన్నీ ఒకే చోట ఉందనుకోండి, క్లమ్జీగా ఉండి మరి ఓవర్ రష్ అయిపోతుంది కదా. కొంచెం అలా సెపరేట్ చేస్తే జనానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు తలనీలాలు ఇచ్చేది కొంచెం దూరం, అది తూర్పు రాజగోపురం వైపుకి వస్తుంది. అక్కడ ఇచ్చుకుని మన లగేజ్ అది లాకర్స్ అవి ఉంటే పెట్టుకుని ఇటు వచ్చి దర్శనం చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట. అందుకని మంచి ఇప్పుడు ప్లాన్. ఇది వరకు అంటే ఎప్పుడో వెలిసిన గుళ్ళు కదండి ఇవన్నీను, అలా వచ్చేసినాయి. ఇప్పుడు దాన్ని బట్టి మనకి భక్తుల కన్వీనియన్స్ కోసం వాటిని కొంచెం మార్పులు చేర్పులు చేస్తున్నారనమాట. మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. చాలా ఇప్పుడు ఏలూరు జిల్లా ఏదో చేసినట్టున్నారు కానీ మా వెస్ట్ గోదావరిలో ఉంటారు చిన్న తిరుపతి వెంకన్న బాబు, చాలా ఫేమస్ అండి. మాకు చిన్నపిల్లలకి పుట్టెంటుకలు ఇవ్వాలన్నా ఏదన్నా మొక్కుబళ్ళు ఉన్నా ముందుగా గుర్తొచ్చేది మా వెంకటేశ్వర స్వామి. ఇక్కడికే వెళ్తారనమాట. ఇదంతా శ్రీవారి ప్రచార సంఘం అని చెప్పి వాళ్ళు చేశారంటండి డెకరేషన్ మొత్తం. అందుకని పైన సంఘం పేరుది రాశారు, కానీ పువ్వులతో చేసినట్లేదండి, ఏదో కలర్స్తో వాటితో ముగ్గేసినట్టుంది. ఎప్పుడు మా ఊరి నుంచి కూడా న్యూ ఇయర్కి ఎక్కువ వెళ్ళేవాళ్ళు ఉంటారు, కానీ భోగి పండగలకి కొంచెం టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు తక్కువ ఉంటారు మా సైడ్. ఎందుకంటే పండగలకి వెళ్ళే కూతుళ్ళు వాళ్ళు పండుగలకు వస్తారు, కొడుకులు ఉన్న వాళ్ళు పండుగలకి వెళ్తారు, అలా జరుగుతూ ఉంటుంది కదా. ఎక్కువ ఇల్లుని వదలరు. ఈ 3 days ఇంట్లోనే ఉండడానికి పనులతోనే సరిపోతుంది. భోగి పండుగ ఒక రకం పిండి వంటలు, సంక్రాంతి ఒక రకం, కనుమ అయితే నైవేద్యాలు, ఈ హడావుడి ఉండిపోతూ ఉంటుంది కదా. ఎక్కువ బయటకు వెళ్ళడానికి ఈ పండుగ 3 రోజులు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు. ఇంకా మగవాళ్ళు అయితే చెప్పక్కర్లేదు, కోడి పందాలని అదని ఇదని ఒక రకం కాదు కదా సంక్రాంతి అంటే. అందులోనూ గోదావరి జిల్లాలో పెట్టింది పేరు కోడి పందాలంటే. అవునా కాదండి, మీరేమంటారు? అంత బాగా జరుగుతూ ఉంటాయి. అలా అందు గురించి టెంపుల్స్ కొంచెం నాకు తెలిసి అంత వెళ్ళరేమో అనుకుంటున్నాను నేను. అంటే మేము ఎప్పుడూ పండగకి వెళ్ళలేదన్నమాట. ఇలా చిన్న తిరుపతి న్యూ ఇయర్కి వెళ్తాము కానీ పండగకి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ చాలా బాగుందండి. ఈ వీడియో నాకు షేర్ చేయడం వల్ల చాలా బాగా అనిపించింది. చూడడం కలిగించేసారా, కొండ కిందకి అనమాట. ఇది చూసే భాగ్యం కలిగింది అనుకున్నాను, మీకే చూపించాలని చెప్పి నేను ఇలా ఎడిట్ చేసి మీకు పంపిస్తున్నాను అనమాట. ఈ వీడియో ఎలా ఉందండి, నచ్చింది మీకు? వాడపల్లి వెంకటేశ్వర స్వామి, చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.